మీరు చాలా బిజీగా ఉన్నారు సార్. మీ సినిమా కూడా మీరు ప్రమోషన్ రాలేదు. కానీ బ్రహ్మానందం గారి సినిమా అనేసి వచ్చేదా? ఎట్లా పని ఏంటి చేశారు. అసలకి? చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. అదే ప్రమోషన్స్‌కి ఈ మధ్య మీరు ఎప్పుడు కూడా రాలేదు. మీ సినిమాలు కూడా మీరు రాలేదు. బిజీగా ఉండి అంటే కొన్ని ప్రమోషన్స్ అంటే ఈవెంట్స్‌కి రాలేదేమోనండి. ఇంటర్వ్యూస్ అన్నింటికి యూజువల్‌గా ఎవ్రీ ఇంటర్వ్యూ ప్రతి సినిమాకి ఇచ్చాను. ఈ సినిమా కూడా రాహుల్ గారు చాలా బాగా ప్లాన్ చేశారు. అంటే యాక్చువల్ లిటరల్‌గా ఇప్పుడు ఈరోజు నాకు అన్ని నైట్ షూట్స్ ఉన్నాయని చెప్పి డేలో ప్రాపర్‌గా ప్లాన్ చేసి ఒక 2 వీక్స్ ముందే అన్నీ చెప్పి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసి చెప్పారండి. సో దాని ప్రకారంగా వి హాడ్ టు మేక్ ఇట్. అంటే ఈ మధ్య దానిపైన మీ ప్రమోషన్స్ కొద్దిగా దూరంగా ఉన్నారనేసి వినిపించింది అందుకోసం. దూరంగా సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద మాట్లాడడం అంటే నాకు కొంచెం ఇంట్రోవర్ట్‌ని, స్టేజ్ ఫియర్. పాపం నిజమండి అది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇంత చలిలో కూడా చెమటలు పట్టిపోయింది. యాహ్! సో అలాగైపోయాడు. ఇంటర్వ్యూస్ అనుకోండి సార్. అంటే మనం ఐ కెన్ గివ్ అంటీన్ ఇంటర్వ్యూస్. బట్ స్టేజ్ ఫియర్ కొంచెం ఉంది అంతే. చెప్పండి సార్. ఒక్కటి రెడ్డి గారు ఏంటంటే స్టేజ్ మీద మన గురించి ఎవరైనా పొగుడుతూ మాట్లాడారనుకోండి, మనం ఏ ఎక్స్ప్రెషన్ వాళ్ళో తెలియదు. మీ అసలు కామెడీ లెజెండ్ అంటున్నారు అనుకో, ఎస్ అనాలా, లేకపోతే వినయంగా ఇలా అనాలా, ఏం చేయాలో తెలియదు. అటువంటివన్నీ కొన్ని ఎస్కేప్ అవ్వాలంటే కొన్నిటికి కొంచెం దూరంగా ఉండటం బెటర్ ఏమో. దొరికిపోతూ ఉంటాం చూడండి మనకి అది.